మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. సారీ అండి, నాకు వేరే కాల్ వచ్చింది. వేరే కాల్ వచ్చి మాట్లాడుతూ మీరు మనసు మార్చుకున్నారా? మీరు మతం మార్చుకోవడం అనేది ఏ గ్రంథాలలో ఉంది, ఏ చట్టంలో ఉంది, రామాయణంలో ఉందా, బైబిల్లో ఉందా, ఖురాన్ లో ఉందా? సార్, మతం మార్చుకున్నాం అనే పదం ఎక్కడ ఉంది? మీరు మతం మార్చుకున్నారా అని మీరు అడిగారు. దానికి నేను ఒక చిన్న క్వశ్చన్ సార్, అది క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలి సార్ నాకు. సార్, మీరు పాస్టర్ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఆ మతం మార్పిడి గురించి మీరు మాట్లాడతారా సార్? నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది, మాట్లాడతానయ్యా. మన టీమే కాబట్టి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. బాగున్నారండి? బాగున్నాం సార్. మీరు ఆరోగ్యాలతో బాగానే ఉన్నారని తలంచుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అందరం అలానే ఉంటామండి, తప్పులు చేయనంత మటుకు. చాలా చాలా చెప్పండి సార్. చెప్పండి సార్. సార్, మీరేం అడిగారు? క్వశ్చన్ చెప్పండి, మళ్ళీ అడగండి. నేను ఏం అడగలేదు సార్. మీరు నేను యూట్యూబ్ లో చూసి నేను ఫోన్ చేశాను సార్. అవునండి, అవును. ఆయన ఏమన్నాడంటే, క్రిస్టియన్స్ ను ఇక్కడ మన దేశంలో లేకుండా తరిమి కొట్టాలా చేయాలంటే. అవునండి, అవును. అంటే నేనేమన్నానంటే, సార్ మరి మీరు 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 ఎవరు అని అంటే, క్రేసీ వచ్చింది కదా సెల్ నెంబర్ లో అని అన్నారు ఆయన. మా పాప పేరు వచ్చిందిలే, గ్రేసీ అని వచ్చిందిలే సెల్లులో, బ్లూ కలర్ లో వచ్చింది. మీరు క్రిస్టియన్ అట్లయితే? నేను క్రిస్టియనే. నేను క్రిస్టియన్ కదా సార్, నేను గుర్తుపెట్టుకోండి. క్రిస్టియన్ కాదా? ఆ సార్ చెప్పినటువంటి మాట మీకు కూడా చెప్తున్నా. భారతదేశంలో క్రిస్టియన్స్ అనేవారు ఎవరు లేరు సార్. అంత హిందూసే. ప్రైజ్ లార్డ్. మాట అయినా కూడా, మాట లేకపోయినా కూడా అంత హిందూసే. కానీ మనసు మార్చుకున్నారు అంతవరకే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఏంటి? ఇతర మతస్థులు కదా అని కింద మనం మాట్లాడితే, ఇతర దేశంలో నుండి మేము రాలా. ఎవరు? క్రైస్తవులు రాలా. సరే, లైన్ లోకి ఎవరు వచ్చారు సార్? ట్రూ కాలర్ లో పీటర్ పాస్టర్ అనబడి. ఎవరు సార్ మీరు మాట్లాడేది? నేను మాట్లాడేది సార్ కాదు, మీరు కాదు, సార్. ఇది ట్రూ కాలర్ లో పాస్టర్ పీటర్ అని చెప్పింది. ఎవరు సార్ మీరు? పీటర్ పాస్టర్. సరే సార్, రాజు గారు మీరు మాట్లాడుతుంటారు. ఎవరండి పీటర్ పాస్టర్ గారు? మీరు? అయ్యా వందనాలయ్యా. నమస్కారం. మేము వందనాలు చెప్పమండి. అది క్రైస్తవులకు సంబంధించిన వర్డ్ అండి, మేము వందనాలు చెప్పాం. మీ వాళ్ళు ఎవరో లైన్ లో ఉన్నారండి. మీ ఇద్దరు ఒకటేనా అండి? కలుపుకొని కాల్ చేశారా ఏంటి? మా మీద దాడి చేయటానికి? లేదండి. మీది ఏ ఏరియా అండి? సార్ గారండి. కాదు, ఎవరో ఉన్నారు మీ వాళ్ళే. ప్రైజ్ లార్డ్ అంటుండేనండి. మరి మీరిద్దరే కలుపుకొని నాటకాలు ఆడుతున్నారేమో ఇద్దరు. మరి సార్, ఇది నాటకాలు ఆడుకోవడానికి ఇదేం చరిత్ర కాదు, కల్పితం కాదు. మాకు కాదండి, ఇద్దరు ఒకేసారి ఎలా చేస్తారండి? మరి మాకు అందుకే కదా, ఇద్దరు కావాలని చేశారు కదా. నిజం చెప్పండి, మేమేం అనలే కానీ ఇద్దరు కావాలని కదా. అయ్యో, కావాలని చేసే వాళ్ళు సార్. ఇప్పుడు మీరు మేము మాట్లాడుతుంటే ఓల్డ్ లో పెట్టి మీరు ఫోన్ మార్చుకున్నారు. మిమ్మల్ని మేము అంటే మేము ఇద్దరం. సార్, నేను మాట చెప్తున్నా. ప్రవీణ్, ప్రవీణ్ నేను ఒకటే ఆఫీస్ అండి. ఆయన ఆఫీస్ లో నేను వర్క్ చేస్తాను. టాపిక్ పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంతమంది వచ్చినా మనము వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్దాం లేదు సార్. బాబు, మీ ప్రశ్నలు అడగండి. మీ ప్రశ్న అడగండి. సార్, మా ప్రశ్న ఏం లేదు. యూట్యూబ్ లో మీరు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మీరు కొన్ని ప్రశ్నలు వేశారు సార్. అవునండి, అవును. చాలా మంది దాదాపు ఒక 50 మంది దీనికే కాల్ చేశారండి. చెప్పండి సార్. మీకు సార్, నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను ఫోన్ చేసిన వెంటనే ఆయన ఏమన్నారంటే, మీరు ఎవరండి అంటే, మీ పాప పేరు 2 కలర్ లో గ్రేసీ వచ్చింది మా పాప. ఓకే.
దానికి ఏమన్నానంటే అవునండి నేను సార్, కూడా మీరు మళ్ళీ హిందూ- అది ఎన్నిసార్లు చెప్తారు సార్? మీ ట్రూ కలర్ లో పేరు వచ్చింది, మీరు అడిగిన ప్రశ్నలు అడగండి సార్. ఇప్పుడు అది మీరు చెప్పారు కదా, టైం వేస్ట్ చేయకుండా మీరు పాయింట్ కి వచ్చేసేయండి డైరెక్ట్ గా. ఆ వీడియో పరంగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లం డౌట్ అడగండి సార్, తప్పే ఉంది అంతే. చెప్పాము అంటే ఊరికే ట్రూ కలర్ లో గ్రేసీ వచ్చిందని చెప్పి ఇప్పటికి రెండోసారి చెప్పడం, మూడోసారి చెప్పడం ఎందుకు? 3 సార్లు అండి, 3 సార్లు. డైరెక్ట్ పాయింట్ కి వస్తున్నా, డైరెక్ట్ పాయింట్ కి వస్తున్నా. చెప్పండి సార్, చెప్పండి. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడగలేదు కదా, మీరు వెళ్ళి వాళ్ళని అడగాల్సినంత అవసరం ఏందని అడిగేది క్వశ్చన్. ఏం లేదు సార్, నేను చెప్తానండి. మొత్తం చేసింది కండక్ట్ నేనేనండి. కాకపోతే వాళ్ళు చెప్పండి ప్రతి మా ఇళ్ళకి వచ్చేసి, అయ్యా యేసు మీకోసమే చనిపోయాడు, మీరు చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడాలంటే క్రీస్తు రక్తంలో మీరు కడగబడాలి, యేసు నమ్ముకోవాలి, మీ ఆత్మలు రక్షించబడాలి, మిగతా వాళ్ళందరూ కూడా సైతాలు, రాళ్ళు, రప్పలు వాటిని పూజిస్తే విగ్రహారాధన వ్యభిచారంతో సమానం, ఇలా చెప్పారండి మా ఇళ్ళకి వచ్చి. అందుకని మీ అయ్యా విగ్రహారాధన వ్యభిచారం కాదు. సార్ ఒక చిన్న మాట సార్, మీ ఇంటికి వచ్చారా సార్? అవునండి, ప్రతి ఇంటికి పాంప్లెట్లు వేసి వెళ్తున్నారండి బాబు. సార్ నేను అడిగే క్వశ్చన్ మీరు బాగా వినండి సార్. ఆ, మీ ఇంటికి వచ్చారా? మీ ఇంటి సభ్యులకి ఏమైనా ఇచ్చారా? మీకేమైనా ఇచ్చారా? నేను అదే చెప్తున్నాను. సరే, మేమందరం కూడా హిందూ బంధువులు అండి. ఏ హిందూ బంధువు ఇంటికి వచ్చినా నా ఇంటికి వచ్చినట్టే సార్. మాకు కూడా బంధువులు ఉన్నారు సార్. మా వాళ్ళు కూడా యేసుప్రభు నమ్ముకోరు. కాదండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మీ ఇంటికి వచ్చారంటే మా హిందువులు బంధువులు ఇంటికి వచ్చారు కాబట్టి మా ఇంటికి వచ్చినట్టే చెప్పా. మీకు దీంట్లో అబ్జెక్షన్ ఏంటి? అంటే సార్ ఇప్పుడు మీ ఇంట్లో మీ బంధువులు వాళ్ళు అన్నం తింటే మీరు ఆకలి తీర్తదా? మరి యేసు చచ్చిపోతే మన పాపం పోద్దా? అది సత్యమే కదా సార్. ఏ దేవుడు ఎట్లా సత్యమైతే? మరి నా హిందూ బంధువు అన్నం తినకపోతే నేను తిన్నట్టే నేను అంటాను. మరి అది సత్యమైతే ఇది కూడా సత్యమైంది. మరి సత్యం కాదు, సత్యం. సరే సార్, మీకు కాదనలేదు సార్. మేము కాదనలేదు సార్. వాళ్ళు మీ దగ్గరికి రాలేదు కదా. మా హిందూ బంధువుల ఇంటికి వచ్చారండి. హిందూ బంధువు అని పదం, బంధువు అంటే ఏంటంటే చుట్టము. హిందువులందరూ నా చుట్టాలే. నా చుట్టాల ఇంటికి వచ్చారు కాబట్టి నా ఇంటికి వచ్చినట్టే. సార్ ఒక మాట సార్, నా బంధువుల్ని మతం మారమని ఒక వ్యభిచారం వల్ల పుట్టిన వాడిని తీసుకొచ్చి దేవుడు అని చెప్పి మా హిందూ బంధువులకు చెప్తున్నారు. నేను బంధువు అనే పదం వాడా. చెప్పండి. మీ బంధువు అనే పదం వాడుతున్నారు, నేను డైరెక్ట్ దేవుని పదం వాడుతున్నా. బాగా వినండి. ఎవడండి దేవుడు? ఏ దేవుడైనా కానీ దేవునికి, ఏ దేవుడు ఎట్లా దేవుడు అవుతాడు? ఎట్లా అండి? ఏ దేవుడైనా దేవుడు ఎట్లా అవుతాడు? అర్హత కలిగిన వాడే దేవుడు అవుతాడు. అర్హత గురించి మళ్ళీ మాట్లాడుకుందాం లేండి సార్. ఫస్ట్ పదం నుంచి అర్థం పరమార్థం ఉండాలి కదా. ఏంటి అడగండి, మీ డౌట్ ఏంది అడగండి. ఆ తర్వాత రెండో క్వశ్చన్ ఏంటి మీ డౌట్ అడగండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగండి, డౌట్ ఏందో. నేనేమంటున్నానంటే సార్, దాంట్లో విన్న తర్వాత మీ బంధువుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను మీ దగ్గరకు వచ్చాను సార్, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా ఇది తప్పయ్యా అని అన్నప్పుడు నేను మానుకుంటే మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్, ఉదాహరణతో చెప్పండి. నీ ఇంటికి వచ్చి నేను పత్రిక ఏదో పోస్టర్ అన్నావు కదా, పోస్టర్ నీ ఇంటి దగ్గరకు వచ్చి నీకు ఇచ్చినప్పుడు నువ్వు స్వీకరించావో అది నీ ఇష్టము. కాదండి, అడగండి నన్ను. మీరు ఏం చేస్తారు సార్? మీరు ఏం అడగాలంటే ఉందండి, నేను అదే చెప్తున్నా. మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వైతే ఏం చేస్తావు అని మీరు అడిగారు. నేను ఆ పాంప్లెట్ తీసి నా కింద గుద్దలో పెట్టుకుంటాను సార్. ఆ పాంప్లెట్ తీసి ఇప్పుడు మీకేమైనా అభ్యంతరం చెప్పండి. ఎందుకంటే నా ఇంటికి వచ్చి నువ్వు ఇచ్చావు నేను పెట్టుకుంటా. నేను వచ్చి నేను అడిగాను అనుకో, అప్పుడు నువ్వు దానికి అబ్జెక్షన్ చెప్పాలి, మాట్లాడాలండి. శాంతి సార్, నాకు నచ్చింది చెప్పి తప్పే సార్. ఇప్పుడు ప్రవీణ్ గారు మీ ఇంటికి వచ్చాను సార్, అయ్యా ఇదిగో ఇది నీకు ఇస్తున్నా అంటే మీరంటే చెత్త కుప్పలో పడేస్తారో డస్ట్బిన్ లో లేకపోతే ఇంకెక్కడైనా మీ ఇష్టం కదా అది, అవునా? అంటే ఇది యేసుక్రీస్తు గురించి ఇస్తే మాత్రము మా టాయిలెట్ లో పెట్టుకుంటారండి. మర్చిలో పెట్టుకుంటాను. యేసుక్రీస్తు గురించి ఇచ్చిన పాంప్లెట్ నాకు గుర్తు పెట్టుకుంటా. ఎవరికి అబ్జెక్షన్? మా ఇంటికి వచ్చి నువ్వు ఇచ్చినప్పుడు నేను ఎక్కడ పెట్టుకుంటే నీకెందుకు సార్? మీ హిందూ సంస్కారం అలా అయితే మా సంస్కారం కాదయ్యా. నా ఇష్టం వచ్చిన చోట నేను పెట్టుకుంటా, దాంట్లో తప్ప. అసలు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అది. నువ్వు ఆ మాట సార్, నువ్వు ఆ మాట నేను చెప్పింది రైటా తప్ప? అక్కడ మీ పాస్టర్ గారు ఉన్నాడు, అడుగు. నా ఇంటికి వచ్చేకటి నేను పెట్టుకుంటా. కాదు కాదు, ఒక్క అదే నేను చెప్తున్నా నీకు కాదయ్యా. నీకు నేను ఒక చీర కొనిచ్చా, లేదా నీకు ఒక పంచె కొనిచ్చా, నువ్వేం చేస్తావు? నచ్చితే కట్టుకుంటావు, లేకపోతే తీసుకెళ్లి మురుకాలలో పడేస్తావు, అవునా? అది నీకు స్వేచ్ఛ ఉందా? ఒక్క నిమిషం నేను అడిగిందని క్లియర్ గా చెప్పు. నీకు ఒక పంచో చీరో
ఒక్క నిమిషం నా నేను ప్రశ్న clear విన్న గా తర్వాత నువ్వు మాట్లాడు. ఓకే సార్ చెప్పండి ఇను సార్, నా ప్రశ్న ఇను జాగ్రత్తగా ఇను. నేను నీకు చెప్పండి. పంచ జాకెట్ చీరో లంగా ఇచ్చా, నువ్వేం చేస్తావు? నేను పోగానే నచ్చకపోతే తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేస్తావు, లేకపోతే పని మనిషికి ఇస్తావు, లేకపోతే నువ్వే కట్టుకుంటావు. అవునా? ఆ, అంతే కదా? ఆ. నేను చెప్పింది నిజమా కాదా? నిజమే. మేము మరి share చేసే మాట నేను సార్. మడిచి పెట్టుకుంటే మేము- నీకు వచ్చే నష్టమే ఉందయ్యా. అయ్యో నేను దాని విషయంలో క్వశ్చన్ పాయింట్ వేయలేదు సార్ నేను. రైట్, పెట్టుకోవచ్చు, అట్లయితే నీకు అభ్యంతరం లేదు. రైట్, నెక్స్ట్ చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా పెట్టుకో, కాదు మేము కానీ యేసు ప్రభు ఇచ్చేటువంటి మాట పదం వాడి ఇదిలో పెట్టుకుంటుంటది, అది తప్పంటున్నా అంతవరకే. ఎందుకు నువ్వు అయ్యా నువ్వు ఇచ్చిన పేపర్ నేను ఏసున్నాడో దేవుని పదం ఎత్తలేదు కదా. ఒక్క నిమిషం, ఏసున్నాడో పీసున్నాడో నాకెందుకయ్యా? ఏసున్నాడో పీసున్నాడో ఇంకొకడు ఉన్నాడో. సార్, ఒక మాట సార్ ఒక మాట సార్, నేను దేవుని పదం ఎత్తలేదు, మీరు పదం ఎత్తారు కాబట్టి కాదయ్యా, నేను నాకెవడు మాట్లాడుతున్నాను. కాదు నేను దేవుడు పాంప్లెట్ అని చెప్పాను ఏమన్నా? నేను దేవుడు ఒక మాట నీకెవడైనా పాంప్లెట్ ఇస్తే ఏం చేస్తావు అన్నాడు, మడిచి పెట్టుకుంటానని చెప్పే దాంట్లో తప్ప నేను దేవుడు పాంప్లెట్ అని నేనేమని చెప్పానా? నువ్వేమని చెప్పావు? ఆ మాట అనలేదు కదా సార్ ఒకసారి మీరు ఆ మాట అన్నారో లేదో ఒకసారి నీ దగ్గర సరే. ఇప్పుడు నేను అన్నా కానీ దాన్ని సమర్థించుకుంటా, ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చావు, నా ఇష్టం, నేను ఎక్కడైనా పెట్టుకుంటే ఏదైనా చేసుకుంటా. అడిగే అడిగే హక్కు పోలీసులకి లేదు, రాజ్యాంగానికి లేదు, చట్టానికి కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చావు కాబట్టి నేను పెట్టుకుంటా, ఇవ్వలేదు నేను ఎందుకు పెట్టుకుంటా? సేమ్ సార్. ఒక్కసారి సార్ మీకు మీరు ఇచ్చిన వివరణ ఇచ్చారు. నేను చిన్న ఒక ఉదాహరణ సార్, చెప్పండి. ఉదాహరణ కూడా అవసరం లేదు. మేము కూడా ఏ పేపర్ ఇచ్చినా కూడా మీకు ఇచ్చినాక అది మీరు చింపుకుంటారో పడేస్తారో అది మీ ఇష్టం, ఇది కూడా వరకు మా బాధ్యత. నచ్చావు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగి అయిపోయింది ఇది. నెక్స్ట్ అంతే. ఇప్పుడు మీరు మాకు చీర ఇచ్చినట్టు మేము ఒక పేపర్ ఏదైనా ఇచ్చినాం అనుకోండి, మీరు స్వీకరించుకుంటారో పడేసుకుంటారో చింపేసుకుంటారో కాదు, అది మీ ఇష్టం. అవునవును. కానీ ఇలా మీరు ఇచ్చేటప్పుడు మేము ఇవ్వకూడదు అనలేదు కదా, మేము ఇచ్చినప్పుడు కూడా మీరు ఇవ్వకూడదు అనే మాట రాకూడదని అంటున్నా అంతే. ఏం అర్థం కాలే నాకు. ఇప్పుడు మీరు మాకు చీర ఇచ్చేటప్పుడు మాకు ఎందుకు ఇచ్చినావని మేము అడగడం లేదు కదా. అడగట్లేదు. మేము కూడా చీర గాని పేపర్ గాని పెన్ను గాని పుస్తకం గాని ఏది ఇచ్చినా కూడా మీరు కూడా ఆ పదం అనకూడదు అంటున్నా. ఎందుకు అనకూడదు? మా ఇష్టం అది. నువ్వు ఫ్రీగా ఇస్తున్నప్పుడు నాకు నచ్చితే తీసుకుంటా, లేకపోతే లేదు. నచ్చింది ఇచ్చిన తర్వాత నచ్చింది చేసుకుంటా, నేను అడిగే హక్కు కూడా ఎవరికి లేదు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్న అదే పద్ధతి, ఫ్రీగా ఇచ్చిన అదే పద్ధతి. అదే సార్. అప్పుడు నేను వచ్చి నేను అడిగాను అనుకో, అయ్యా నాకు ఫ్రీగా ఇవ్వయా నీ పాంప్లెట్ అన్నావు అనుకో, అప్పుడు నువ్వు అబ్జెక్షన్ చేయవా? నువ్వే వచ్చి అడిగావు కాబట్టి నాకు నువ్వు తప్పు చేస్తున్నావు అడగచ్చు, నీ వస్తువు కాబట్టి అది. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సార్, చిన్న మాట, ఒక స్కూల్లో కానీ ఒక కంపెనీ వాడు కానీ ఒక వ్యాపారవేత్త కానీ మన వ్యాపారం నిమిత్తమో స్కూల్ నిమిత్తమో లేదంటే ఒక కంపెనీ నిమిత్తమో పబ్లిసిటీ కావడానికి అతను ఏం చేసి పాంప్లెట్లు ఇస్తాడు. నాకు ఇస్తాడు సార్. నేనైతే చక్కగా మడిచి జేబులో పెట్టుకొని మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టించుకుంటానండి. చాలా మంచిది సార్. అలాగే ఒక 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 హిందూ పుస్తకం కానీ క్రిస్టియన్ పుస్తకం కానీ ముస్లిం పుస్తకం కానీ ఇచ్చే స్వేచ్ఛ తాగున్నావా? తిక్కల హిందూ పుస్తకాలు ఉచితంగా ఎందుకు ఇస్తారు? భగవద్గీతలు అమ్ముతారు, రామాయణం అమ్ముతున్నారు, పురాణాలు అమ్ముతున్నారు, ఒక్కోటి 2,000 3,000 పెట్టి ఉచితంగా ఎందుకు ఇస్తాడు? నీ అబ్బస్వామ్యం ఏమైనా ఉందా మార్కెట్ లో ఉచితంగా ఇవ్వడానికి? తిక్కలోడానికి తాగేమన్నా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? రామాయణం ఎంత అయితే తెలుసా? 3 పుస్తకాలు కలిపి 1,500 రూపాయలు. ఎవడిస్తారు ఫ్రీగా? నువ్వు చెప్పేది ఘోష తిక్కలోలాగా మా నోటికి వస్తుంది, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు. ఒక పద్ధతిగా ప్రశ్న అడిగేటప్పుడు పద్ధతి అయిన ప్రశ్న ఉండాలా? అయ్యా పాస్టర్ గారు ఉన్నారా సార్? ఇది సార్ ఇప్పుడు క్రైస్తవుల ఇంటి కూడా రామాయణము రాముడు అలా అన్య దేవతలు ఉచ్చరించచ్చా సార్ క్రైస్తవుల ఇంటి? పాస్టర్ గారు చెప్పండి సార్ మీరే. అయ్యా ఇప్పుడు మా ప్రభు ఏం చెప్తాడంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్పాడు. మేము చేస్తాం, అట్లాగే చేస్తాం మేము. అయ్యా ఈయన రామాయణము భగవద్గీత అని అంటున్నాడండి. ఈయనకు రామాయణ భగవద్గీత గురించి ఎందుకంటే మీ క్రైస్తవుల ఏంటి అసలు ఇతర దేవతలు? అయ్యా పాస్టర్ గారు ఒక చిన్న సంబంధించిన పలకూడదు. పాస్టర్ గారు మీకు చిన్న ప్రశ్న. నిర్గమాకాండ 23:13 ఏం చెప్పాడు? నేను మీతో చెప్పి జాగ్రత్తగా దేవుని అది చెప్పండి సార్. మీకు తెలుసా అదేమన్నా? ఇది కాదు, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలు తర్పించినవి కానీ ఈ విగ్రహాలకి సాగి పడకూడదు, వాటికి తర్పించినవి ఏవి కూడా తినకూడదు అని ఉంటుంది. అసలు వేరొక దేవుడి పేరు
అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉచ్చరించకూడదు. అది అసలు వేరొక దేవుడి పేరే ఉచ్చరించకూడదు, రామాయణం భారతం అని చెప్పి. మరి ఈ క్రైస్తవుడు ఏమన్నా రామాయణం భారతం అన్నాడు, ఎంత పొరపాటు అండి అది. బాబు నీ పేరు రామాయణం భారతం అంటే తప్పని ఎక్కడ ఉంది సార్, నాకు తెలియగలుగుతాను. బైబిల్లో ఉందండి. పేరేం పేరు క్రైస్తవుడు? హలో సార్, ఒక మాట వినండి. నీ పేరేం పేరు బాబు? ఓ బోధకుడా, నీ పేరేం పేరు? మాట్లాడేది ఎవరు? నేనే పీటర్ పాస్టర్ని మాట్లాడుతున్నా. ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు ఎబినేజర్ బాబు గారండి. ఎబినేజర్ బాబు. ఏంటి? ఎజినైర్ అండి, ఎజినైర్ బాబు. ఉమనైజర్ లాగా అనిపిస్తుంది. ప్రైజ్ లాడి చెప్పండి. ఉబనేజర్ కాదండి పీటర్ గారు, ఎబినేజర్ బాబు, ఎబినేజర్ బాబు గారు మాట్లాడుతున్నారు. బాబు గారు మనం ఎప్పుడు ఇతర దేవీ దేవతల గురించి అసలు మనం మాట్లాడే హక్కు మనకి లేదండి. మనం ఓన్లీ ప్రభు గురించి. ఇప్పుడు మీరు ఫోన్ విన్నారా మీరు? అసలు ముందు ఇప్పుడు నేను మాట్లాడే మాట మీరు విన్నారా? విన్నా. అక్కడ మనం ఉచ్చరించినటువంటి పదం ఎక్కడైనా ఉందా? ఉచ్చరించడం అంటే ఏంది? వాళ్ళని తప్పు కొట్టడం, ఉచ్చరించడం, వాళ్ళని ఎత్తడం తప్పు. వాళ్ళు ఏ విధంగా ఎత్తిన ఉచ్చరించడం అనేది కదా. తెలుగు ఉచ్చరించడం అంటే పలకటం, మాట్లాడటం. తప్పులు పట్టడానికి మాట్లాడటం, ఉచ్చరించడం అంటే మాట్లాడటం, పలకటం. సార్ నేను దేనిక మాట పలికాను ఒకసారి గమనించండి. అందుకే మీరు రికార్డు ఒకసారి వినండి మాట్లాడని చెప్పా. మనకి ప్రభు హక్కు ఇవ్వలే ఇతర దేవీ దేవతల పేర్లు కానీ వాటికి సంబంధించి మనం మాట్లాడకూడదు. అవన్నీ కూడా సాతాను సంబంధమైనవి. అపవాదిని శోధిస్తున్నాడు, అందుకని ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. అవునండి, నిజమేండి, మీరు చెప్పింది కరెక్టే. అపవాది బాగా శోధిస్తున్నాయి, అపవాది బాగా సాతాను బాగా పీడిస్తుంది ఇతను, అందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు. సరే, ఎట్లా మాట్లాడాలి మీరే చెప్పండి, తప్పేం లేదు, చెప్పండి. నువ్వు చెప్పు పీటర్ గారు, మీరు చెప్పండి. ప్రభు నేను చెప్తా ఎలా మాట్లాడా. ప్రభు మనకి ఏం చెప్పాడు? శత్రువులను కూడా ప్రేమించమన్నాడు, శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు, ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించమన్నాడు, 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు వెళ్ళమన్నాడు. ఇవి మనం చెప్పాలి. అంతేగాని వాక్యంలో నువ్వు బాగా బలపడలేదా? ఇంకా నువ్వు వాక్యంలో బలపడలేదు, సాతాన్ని బలపడలేదండి. అవును, ఈయన కొత్తగా వచ్చినట్టున్నాడు. సరేనండి, ఓకే, మంచిదండి. పీటర్ గారు చెప్పేదాన్ని మీరు స్వీకరిస్తారా? నా మాట స్వీకరించలేదా? పీటర్ గారు మాట స్వీకరిస్తారా? పీటర్ గారు మాట్లాడండి సార్, మిమ్మల్ని అడుగుతున్నాడు ఆయన. కాదు, నేను చెప్పింది మీరు స్వీకరిస్తారా అంటున్నాడు ఆయన. బాబు గారు సరే, నేను తాగి మాట్లాడుతున్నాను అని మీరు అన్నారు. మన పీటర్ గారేమో నాకు వాక్యం తెలియక మాట్లాడుతున్నా ఆయన అంటున్నారు. వాస్తవమే కావచ్చు, కనీసం పీటర్ గారు మాట్లాడినా మీరు వింటున్నారా అని గురువు గారు అంటున్నారు. చెప్పండి సార్, పీటర్ గారు చెప్పండి సార్, మీ మాట వింటాను. ప్రభువు ఏం చెప్పాడు ఏంటండి? సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడండి. యేసు రక్తంలో కడగబడాలి మీరందరూ. యేసు రక్తంలో కడగబడినప్పుడే మీకు పరలోకం వస్తుంది. అంతేగాని మీరు ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని చేసినా కూడా మీకు ఏమి రాదు. మీరు అంబేద్కర్ వీళ్ళందరూ కూడా నరకానికే పోతారు. కాదండి, యేసు రక్తంలో కడగబట్టం అంటే ఎక్కడ దొరుకుద్దా అండి? ఎక్కడ షాపుల్లో అది ఎట్లా అండి? అది దొరుకుద్దండి రక్తం, యేసు రక్తం దొరుకుద్ది. ఎక్కడండి? ఎంత లీటర్ ఎంత అండి? అంటే లీటర్ అంటే అట్లా కాదు, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రభు మనకి కనిపించి ఆయన రక్తంలో మనల్ని కడిగిస్తాడు ఆయన. సార్, ఎక్కడ కడుక్కుంటే అక్కడ దోషం పోయిద్దా అండి? ఎక్కడ అసలు మొత్తం కడిగేస్తాడు ఆయనే. సార్, ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది సార్, దాన్ని వెళ్ళి నేను వేసాను అనుకోండి, ఇప్పుడు అది అపవిత్రత అయిపోయింది కదా. ఈ యేసు రక్తంలో ఆమె యొక్క కిందన్న ఆ పువ్వుని కడిగితే, ఆమె మానాన్ని నేను కడిగితే ఆ పాపం కూడా పోయిద్దా అండి? అప్పుడు ఆ ఆంటీని వేస్తే నేను మన పాపాలు తీయటం కోసమే వచ్చాడు ప్రభు. ఏ పాపమైనా పోయిద్ది. నిజమా అండి పాస్టర్ గారు? మన పాపాలను తీయటం కోసం వచ్చాడు ఆయన. ఆహా, అంటే ఈ పాపం కూడా పోయిద్దా అండి? ఎవరైనా ఒక ఆంటీ నేను వేసుకున్నాను అనుకోండి, ఈ పాపం ఏ పాపం ఏంటండి? అసలు ఎన్ని పాపాలైనా పోతాయి. ఆ ప్రభువుని నమ్ముకుంటే ఎన్ని పాపాలైనా పోతాయి. మనకి ప్రభువుని ఆయన రక్తంలో కడగబడాలి అంతే. నువ్వు ఎన్ని పాపాలైనా చేయి, ప్రభు ముందు మోకరిల్లి ప్రభువా నన్ను రక్షించు, నా పాపాలను తొలగించు అంటే ఆయనే తీసేస్తాడు అన్ని. సూపర్ అండి, నిజంగా బాగుందండి ఇదేదో. అంతే కదండి. ఇప్పుడు నేను తాగి మాట్లాడాను కాబట్టి నా మాట తప్పు మాట అయిపోయింది. కనీసం పీటర్ గారి మాట వినండి. నేను వింటున్నాను సార్. సార్, పీటర్ పాస్టర్ గారు నిజంగా చేయండి. మీ వాక్యం బాగుంది సార్, నాకు నిజంగా నచ్చిందండి. అసలు నేను అంతకుముందు భయంకరమైన విగ్రహారాధికుడిని.
మీరా అండి పాస్టర్ గారు? నా సాక్ష్యం చెప్పమంటారా? చెప్పండి అయ్యా, చెప్పండి. అయ్యా, నేను భయంకరమైన విగ్రహారాధికుడిని, నేను వచ్చి తాగుబోతును, వ్యభిచారిని నేను. అయ్యా, అసలు రోజు లంజలకు చిలకలూరుపేట తెలుసండి, శాలెం రాజు ఇప్పుడు చర్చి కట్టారు చూసారా? చిలకలూరుపేటలో విన్నానయ్య, శాలెం రాజు చర్చి విన్నానయ్యా. ఆ చిలకలూరుపేట దగ్గర మాది వంకాయలపాడు అని ఒకటి ఉంటది. ఉందయ్యా వంకాయలపాడు, చిలకలూరుపేట నుంచి 15-20 కిలోమీటరు. అదే అండి, మేము వంకాయలపాడులో ఉంటాం. అయితే అక్కడ వంకాయలపాడులో పీటర్ పాస్టర్ గారు అంటే ఎవరైనా చెప్తారు అక్కడ. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారయ్యా? అక్కడి నుంచే వంకాయలు బాగుంటాయి అక్కడ అన్నట్టు. అందరికి వంకాయలు, అది వంకాయలు పండిస్తుంటారు, అందుకని వంకాయలపాడు అంటారు. అవునయ్యా, ఫేమస్. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పచ్చి అనుకోండి, గుంటూరు జిల్లా కారం మిర్చి అనుకోండి, గుంటూరు జిల్లా అట్లా అండి. చెప్పండి సార్, చెప్పండి, పర్లేదు. అయితే ఆ శాలెం రాజు ఇప్పుడు చర్చి ఉంది, అంజల కొంపలు ఉండే ఒక టైంలో. అంటే అవునండి, చిలకలూరుపేట అప్పుడు 2000 సంవత్సరం 1995-90లో అట్లా బాగుండేది అక్కడ, 80లో కూడా. అయితే నేను రెగ్యులర్ గా వెళ్తుండేవాడిని అండి అక్కడ, బాగా దగ్గరికి వెళ్తుండేవాడిని. అయితే నేను బాగా పంది మాంసం తిని బాగా సారాయి తాగి వెళ్ళి స్టార్ట్ చేస్తే 1-2 గంటలు వేస్తే నా దగ్గరికి రావడానికి భయపడి పారిపోయేవాళ్ళు. అట్లా వేస్తుండేవాడిని. అయ్యా, అయితే వేస్తున్నాను. అంతకుముందు నాది 7 ఇంచులు ఉండేదండి పొడవు. అందుకని అందరు భయపడి పారిపోతూ ఇంచులు వచ్చేవాళ్ళు కాదనమాట నా దగ్గరికి. ఓకే. అయితే అప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు అందరు పారిపోతుంటే, ప్రభువా మరి అందరు పారిపోతున్నారు ఎలాగా, నాకు మరి నా కోరికలు ఎలా తీరేదంటే, అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఒక రోజు మంచి ఒక అమ్మాయిని తెల్లగా ఉంటది అనమాట, తెల్లగా ఉండి ఆ రెక్కలు వేసుకొని వచ్చిందనమాట కిందకి. ఇగో పీటరు, నువ్వు చెడు మార్గంలో ఉన్నావు, నీకు నేను కావాలా ఈ అమ్మాయి కావాలా తేల్చుకో అన్నాడు. నేన్నాను, ప్రభువా నువ్వే ఉంది, ఎప్పుడు మోకాళ్ళు ప్రార్థన చేస్తే అప్పుడు వస్తుందని, ఈ అమ్మాయి రాదు కదా అనేసి ఆ అమ్మాయిని ఒంగోబెట్టి సెక్స్ చేస్తుంటే, అయ్యో అమ్మో వదిలేదు, అరుపులు అనమాట. అయ్యో, అప్పుడు ప్రభువు నాకు శాపం పెట్టాడు. నాకు దుర్మార్గుడా, ఇట్లా వస్తుంటున్నా కూడా, ప్రభువా నువ్వే కదా మరి నాకు ఇచ్చింది, ఎవరు అసలు ఈ అమ్మాయి ఎవరు ప్రభువా, నేను ఇట్లా ముట్టుకోగానే కేకలేస్తుంది, పెట్టి కొడుతుండగానే కేకలేస్తుంది, అసలు ఎవరు ప్రభువా ఈ అమ్మాయి అంటే, నేనేరా కన్నిమేరి అంటాను అన్నాడు. ప్రభువా నువ్వు నా కోసం, అమ్మాయిల కోసం నువ్వు కన్నిమేరిని నాకు నా దగ్గర పడుకోబెడతావా అనేసి. అప్పుడు నా మనసు కరిగిపోయి, అంటే ఒక విశ్వాసి వ్యభిచారం చేయడం కోసం కన్నిమేరినే నాకు ఇచ్చాడంటే ఆ ప్రభువులో ఎంత యథార్థత ఉంది, అది ఆత్మీయంగా ఎంత ఎదిగాడు అనేసి నేను మారిపోయానండి. అప్పటి నుంచి నేను పీటర్ పాస్టర్ ఇది చేస్తున్నా. ఓకే అండి, ఓకే. బాబు గారు విన్నారా? సార్ విన్నాను సార్, వాళ్ళకి జవాబు ఎక్సలెంట్ ఇచ్చారు సార్ మీరు. ఎందుకంటే మన దేవుడు శిక్షించే దేవుడు కాదు, క్షమించే దేవుడు, మళ్ళీ లైఫ్ ఇచ్చే దేవుడు అని చెప్పారు సార్. సంతోషం. పీటర్ గారు ఎక్సలెంట్ జవాబు చెప్తారండి. నా రూట్ కరెక్ట్ కాకపోతే మీ రూట్ అన్నా కరెక్ట్. నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను అండి. బాబు గారు, ఇలాంటి అవిశ్వాసుల్ని మన యేసు మార్గంలోకి రావాలంటే మనం ఇలాంటి సాక్ష్యాలు చెబుతూ ఉండాలంటే, మీరు కూడా ఒక మంచి సాక్ష్యం చెప్పండి మంచిగా అందరికి. నాది కూడా సేమ్ టు సేమే, ఇంకా నాది కూడా సేమ్ టు సేమేనండి నాకు కూడా. ఓకే. అయితే నాది కూడా సేమ్ టు సేమే. నువ్వన్నా మరి చెప్పేది అక్కడ కన్నిమేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని ఒక పెద్ద కాలేజీ కట్టారు అక్కడ, తెలుసా నీకు? చెప్పండి. తెలుసండి. దానికి శాలెం రాజు గారే దానికి ప్రిన్సిపాల్ అనమాట. సార్ పీటర్ గారు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, బాగా వినండి మీరు. సార్ కూడా వింటారా? సార్ గారు నేను చెప్పేది ఇప్పుడు మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కి ప్రిన్సిపల్ గా ఈ శాలెం రాజు గారు ఉంటాడు అనమాట అక్కడ, తెలుసా? శాలెం రాజు గారు ఉంటాడు, తెలుసు కదా నీకు? వాడు నా వయసు 70 సంవత్సరాలయ్యా, వాడు నా శిష్యుడే. వాడు నా శిష్యుడే. ఆ కొంపలన్నీ కూల్చేసేసి అక్కడ చర్చి కట్టాడు అనమాట. ఆ కొంపల పేర్లు, కొంపలన్నీ అట్లాగే ఉన్నాయి, కానీ వాటికి పేర్లు మార్చి చర్చి అని పెట్టారు, అంతే తేడా. ఇప్పటికి కూడా వ్యభిచారులు అక్కడికి వస్తూ పరిశుద్ధత పొందుతున్నారు అక్కడ ప్రార్థన ద్వారా. ఎంతో మంది వ్యభిచారులని తన విశ్వాసులుగా మార్చుకున్నాడు మన యేసయ్య. అట్లాగా వ్యభిచారం అనేది క్రైస్తవంలో కొత్త ఏం కాదండి.
మోసం అబద్ధం ఇవన్నీ కూడా క్రైస్తవంలో ఉంటాయి. అయినా మన యేసు ఏం చేస్తాడంటే వాళ్ళని మారు మనసు పొందేటట్టు చేస్తాడు. అది గొప్పతనం. అది కాబట్టి మన మనసులు మార్చుకున్నాము, వీళ్ళ మనసులు మార్చుకోలేదంటారు. ఏరా జంప్ అండి.